శ్రీ చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః నా లిప్యతే సహ పాపేన పద్మపత్రం ఇవ అంబస. ఏ సాధకుడు బ్రహ్మమునందు బ్రహ్మ ప్రాప్తియందు దేహేంద్రియాలను ఉంచి అర్పించి కామాదులతోటి సంబంధాన్ని దేహేంద్రియాదుల సాధన కర్మాచరణలో నియమిస్తున్నాడో ఆ సాధకుడు ఇంద్రియముల పాపము చేత అంటపడటం లేదు అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, బ్రహ్మార్పణం కృష్ణార్పణం నోటితో అంటే మనసులో దేవుణ్ణి తలుచుకుంటే పాపాలు పోవు అర్జున. ఇవన్నీ సన్యాసులు శ్రోతలు చెప్తూ ఉంటారు అంటున్నాడు భగవానుడు. కాయేన మనసా బుద్ధ్వా కేవలైః ఇంద్రియైః అపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే. అర్జున, సాధన కర్మను ఆచరించే సాధకులు కాదలతో సఖ్యమును కామము లేని నిజ తేజస్సుతో కూడిన దేహం చేతను మనస్సు చేతను బుద్ధి చేతను చిత్తశుద్ధి కొరకు శుద్ధమైన ఆత్మతత్వ గ్రహించుట కొరకు సాధన కర్మను ఆచరిస్తున్నారు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఆత్మతత్వ సాధనయందు అడ్డు వస్తున్న ఈ అశుద్ధానుభావాలను శుద్ధం చేసుకోవటానికి సాధన కర్మను ఆచరిస్తారు అర్జున. ఆత్మభావాన్ని నిజాత్మభావంలో జీవించడం కోసం సాధన చేస్తారు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తః నిబధ్యతే. సాధన కర్మను తత్వదృష్టితో ఆచరించిన సాధకుడు మనోనిగ్రహం వలన వివేకం కలవాడై సర్వకర్మల సూక్ష్మ స్థూల ఫలరూపాలను విడిచి సాధన కర్మాను అనుష్ఠానము ఫలమైన శాశ్వత శాంతిని పొందుతున్నాడు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. కామకారణము వలన ద్వంద్వాల్లో చిక్కుకుని సంసారాల్లో బంధింపబడుతున్నారు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే,